ఈ ఏడాది ఆరంభంలో పట్టుదలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు తమిళ స్టార్ హీరో అజిత్. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ మరోసారి థియేటర్లోకి వచ్చారు. పుష్ప 2 విజయం తర్వాత మైత్రి మేకర్స్ నుంచి వచ్చిన మరో భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమాకి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్ త్రిష, అజిత్ సరసన నటించారు. చాలా కాలం తర్వాత మళ్ళీ జంట కలిసి వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్లో వసూలు తీసుకువస్తుంది. సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఓవర్సీస్లో, అదేవిధంగా తమిళనాడులో అయితే ఒక రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు నుంచి థియేటికల్ రిలీజ్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక 6 రోజుల కలెక్షన్స్ అదిరిపోయాయి. ఇక 7వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో రిపోర్ట్స్ ప్రకారం ఒకసారి చూద్దాం. ఈ సినిమాకి అజిత్ 130 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ అయితే సౌత్ ఇండియాలో ఒక రేంజ్లో వైరల్ అయింది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం మొదటి రోజు సుమారు 70 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ సినిమా 115 కోట్ల రేంజ్లో షేర్ని, 230 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. రెండో రోజు 28 కోట్ల వరకు వచ్చింది. ఇక మూడో రోజు ఈ సినిమా 30 కోట్ల రూపాయలు, 4వ రోజు 21 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. 5వ రోజు 17 కోట్ల రూపాయలు, 6వ రోజు 18 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక నేడు 22% ఆక్యుపెన్సీతో 17 కోట్ల రేంజ్ వసూళ్లు రావచ్చంటున్నారు. తమిళనాట ఇప్పటికే 115 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటాయి. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. స్టోరీ వైజ్ చూస్తే ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ అజిత్ ప్రపంచంలో పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఎన్నో ఏళ్ళు చక్రవర్తిలా చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన అతను భార్య రమ్య త్రిషకిచ్చిన మాట కోసం నేర సామ్రాజ్యాన్ని వీడి జైలుకు వెళ్తాడు. 17 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు రాగానే తన కొడుకు విహాన్ కార్తీక్ దేవ్ను చూసేందుకు భార్యతో కలిసి స్పెయిన్కు వెళ్లేందుకు సిద్ధమవుతాడు. ఈలోపు ఏకేపై ఒక గ్యాంగ్ దాడి చేయగా దాని నుంచి త్రుట్లో తప్పించుకుంటాడు. మరోవైపు స్పెయిన్లో ఉన్న అతని కొడుకుని ఒక ముఠా కిడ్నాప్ చేసి డ్రగ్స్ కేసులో జైలు పాలయ్యేలా చేస్తుంది. మరి తన కొడుకును కాపాడేందుకు ఏకే ఏం చేశాడు? అసలు తన కొడుకును టార్గెట్ చేసిన ముఠాకు ఏకేకు గతంలో ఉన్న విరోధం ఏంటి? కొడుకును కాపాడుకోవడం కోసం మళ్ళీ తుపాకీ పట్టాడా లేదా అన్నది మిగిలిన స్టోరీ. ఇది అజిత్ అభిమానుల కోసం తీసిన సినిమానే చెప్పాలి. ఏకే గతాన్ని తను జైలుకు వెళ్ళడానికి వెనుకున్న కారణాన్ని పరిచేసి నేరుగా అసలు కథలోకి తీసుకువెళ్ళిపోయారు దర్శకుడు. అజిత్ ఈ చిత్రంలో ఏకేగా, రెడ్ డ్రాగన్గా 2 భిన్న కోణాలున్న పాత్రలో స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు.